నరనారాయణులు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు. గంగానది అక్కడ ప్రవహిస్తుందే, ఆ గంగానదిని అక్కడ అలకనంద ఒక పక్క నుంచి అలకనంద, మరో పక్క నుంచి సరస్వతి నది వస్తాయి. ఈ రెండు బదరీ దగ్గర నారాయణునికి కొంచెం ముందు కలిసిపోతాయి. ఇంకా అక్కడి నుంచి సరస్వతి మనకి కనపడదు, అంతర్వాహిని అయిపోతుంది. ఈ ప్రాంతంలో ఇసుకలో నుంచి ఒక కొంత భాగం తీసుకుని దాంట్లో కొంచెం మట్టి కలిపి ఇసుకతో ఒక లింగం చేశారు. శిఖతము అంటే ఇసుక, ఇసుకతో చేయబడిన లింగం గనక దానికి సైకత లింగము అని పేరు. ఈ సైకత లింగాన్ని రోజు భక్తితో పూజించి, ఆ సమయంలోనే ఒక ఋషి ఉన్నాడు అక్కడ. ఈ నరనారాయణులు కంటే నేనే గొప్పవాడిని అవ్వాలనే ఉద్దేశంతో భరద్వాజ వంశానికి చెందిన ఒక ఋషి ఆ ఎదురుగుండానే ఒక ఆశ్రమం కట్టుకుని, వాళ్ళకి పోటీ ఆశ్రమం. సాధారణంగా ఈ ఋషుల్లో కొంతమందికి ఏమిటో తెలియదు కానీ వాడికంటే నేను గొప్పవాడిని అవ్వాలనే పోటీ ఉంటుంది. స్వామీజీలు ఒకరికొకరు పోటీలు, కొత్త స్వామీజీలు తయారైనట్టు. అలా ఈయన ఎదురుగుండా ఆశ్రమం పెట్టుకున్నాడు. వీళ్ళు లింగం పూజిస్తున్నారుగా శివుణ్ణి లింగాకారంలో చేసి పూజిస్తుంటే వాళ్ళు ఏం చేశాడు, ఆ ఋషి మట్టితో విగ్రహం చేసి శివపార్వతుల విగ్రహాన్ని పూజించేవాడు. కొంతకాలం పోయాక శివుడు ప్రత్యక్షమయ్యాడు. ముందుగా అశ్వత్థామ దగ్గరకు వచ్చి, నువ్వు విగ్రహ రూపంలో పూజించావు, నాకు లింగము విగ్రహము అని రెండు ఉంటాయి. లింగం చాలా శ్రేష్టమైనది అని శాస్త్రం చెబుతున్నది. విగ్రహం ఉన్నా పక్కన లింగం ఉండాలి, లేకపోతే ఆ ఆలయానికి అంత శక్తి ఉండదు. అందుకే కొన్ని చోట్ల నటరాజ విగ్రహాలు ఉన్న చోట కూడా కింద మళ్ళీ లింగం పెడతారు. లింగము లేని ఆలయానికి మహాత్మ్యం ఉండదు. లింగారాధన లేకుండా కేవల విగ్రహారాధన చేస్తే శక్తి ఉంటుంది కానీ ముక్తి రాదు. నీకు కొన్ని దివ్యశక్తులు ఇస్తున్నాను, భవిష్యత్ కాలంలో ద్రోణాచార్యుడికి కొడుకుగా అశ్వత్థామ అనే పేరుతో పుడతావు, ఆ కాలంలో చిరజీవిగా ఉంటావు. పక్షపాతంతో కానీ ద్వేషంతో కానీ ఉపాసన చేసిన వాడు అపకీర్తి పొందుతాడు. అంటే అవతల వాడి కంటే నేను గొప్పవాడిని అవ్వాలి, వాడు ఎందుకు పనికి రాకుండా ఉండాలి అనే కోరికతో నువ్వు జపం చేయటం వల్ల ఆ యుగంలో నువ్వు వాళ్ళని ద్వేషించి వాళ్ళతో యుద్ధం చేస్తావు, దానివల్ల అపకీర్తి పొందుతావు. ఆ తర్వాత పశ్చాత్తాపంతో వ్యాసుడి దగ్గర పురాణాలు విని ఆపై బదరికావనంలో తపస్సు చేసి మహాత్ముడివై ఆ తర్వాత ఏదో ఒకనాటికి వ్యాసుడివి కూడా అవుతావు అని వరం ఇచ్చాడు ఆయన.